హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ గురువారము 21 నవంబర్ 2024 శ్రీలక్ష్మి గారి గృహంలో సాయిబాబా సత్సంగము మరియు పంచహారతి. దేవ రామస్వరూప సాయినాథ, రాముని చూపిన సాయినాథ, హైమస్వరూప సాయినాథ, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్తస్వరూప ఫలములు, నారికేళములు, వివిధ రకముల పుష్పములు, స్వామివారికి పంచభక్ష పరమాన్నాళ్ళు నివేదన. శ్రీలక్ష్మి గృహములో బాబా గారికి పంచభక్ష పరమాన్నాలతో నివేదన. పంచహారతులు. गुरु साईनाथ महाराज की जय. ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे. భక్తజనుల సంకటములను నమున తీర్చెదవే. ఓం జయ జగదీశ హరే, దుఃఖములన్నీయు బాపి సత్ఫలమే ఇచ్చెదవే. స్వామి సత్ఫలమే ఇచ్చెదవే. సుఖ సంపదలే ఇచ్చి, సుఖ సంపదలే ఇచ్చి శమించెదవే. ఓం జయ జగదీశ హరే. తండ్రియు తండ్రియు నీవే, శరణము నీవే కాదా. స్వామి శరణము నీవే కాదా. ఏవను వేరే దైవము ఎరుగను వేరే దైవము నీకే వ్యాపారము. ఓం జయ జగదీశ హరే. నీవే నిజగాత్మ సర్వాంతర్యామి. స్వామి సర్వాంతర్యామి. పరబ్రహ్మ పరమేశ్వర, పరబ్రహ్మ పరమేశ్వర. ఓం సకలాధారి. ఓం జయ జగదీశ హరే. కరుణాపార లోకపాలకుడవు నీవే. స్వామి లోకపాలకుడవు నీవే. నే అజ్ఞానిని స్వామి, నే అజ్ఞానిని స్వామి. కృపతో కావుమయ్యా. ఓం జయ జగదీశ హరే. నీవే కాలము అనంతము, నీవే జీవాధారి. స్వామి నీవే జీవాధారి. ఏ విధిత్తు ఉదయతో, ఏ విధిత్తు ఉదయతో నాకిక సద్బుద్ధి. ఓం జయ జగదీశ హరే. బంధ పీడలను బాపి నా అండవు నీవే. స్వామి నా అండవు నీవే. తామర చేతులు చాచి, తామర చేతులు చాచి ద్వారము వేసేను. ఓం జయ జగదీశ హరే. విజయ విహారమును ఆపి దురితమును పోనీరా. స్వామి దురితమును పోనీరా. శ్రద్ధా భక్తిని పెంచే, శ్రద్ధా భక్తిని పెంచే సద్గురు పదమేరా. ఓం జయ జగదీశ హరే. పూర్ణ హృదయ ప్రియ హారతి గైకొను ఈ వేళ. పూర్ణ హృదయ ప్రియ హారతి గైకొను ఈ వేళ.
శివానంద స్వామి నమ శివానంద స్వామి గృహ సంపదలీవా ఓం జయ జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ ఓం నమ జగదీశ హరే స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మైత మంగళం లోకనాథాయ భక్తమోకమం రక్షకాయ నాగలోకస్తూత్యాయ నవ్యమంగళం భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేషాయ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాస మామకాభీష్టదాయ మైతమంగళం మహితమంగళం మహితమంగళం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం వేద వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం సాజం రామదూతం నమామి రామాయణదూతం మనసా స్మరామి మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే నమో నమః శ్రీ సాయి నమో నమః ఓయ జయ సాయి నమో నమః గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి సాయి వచనం. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయటం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారం లేదని తలచి చేసేదే నిజమైన సేవ. అట్టివాడే నిజమైన శిష్యుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రద్ధ సబూరి. సత్సంగం అంటే సత్సంగము, భజన సులభమైన రీతిని అందరూ పాడుకోగలవిగా ఉండాలి. నైవేద్యాలు ఖర్చు ఎక్కువ లేకుండా అతి పేదవారు సైతం చేయగలదిగా ఉండాలి. సత్సంగాలు చేయటానికి పేద ధనిక భేదం పాటించకుండా ఎవరింటికైనా వెళ్ళి చేయాలి. సత్సంగ సభ్యులంతా విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా సత్సంగం నిర్వహించేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన రానివ్వకూడదు. సాధారణంగా సత్సంగాలు నిర్వహించే వారిని ఇతరులు గౌరవించటం జరుగుతుంది. అప్పుడు మనమేదో గొప్పవాళ్ళమైనట్లు, తక్కిన వాళ్ళు మనం చెప్పే వాటిని అనుసరించే వాళ్ళైనట్లు భావన కలుగుతుంది. అంతేకాక నేను బాబా చెప్పినట్లు నడుచుకుంటున్నాననే భావన మొదలై అది వ్రేళ్ళుకొని వృక్షమవుతుంది. అందుకని మనం చెప్పినట్లు అవతలి వాళ్ళు నడుచుకోవాలనుకుంటాం. అవతలి వాళ్ళపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తాం. బాబా చెప్పిన వాటిని నిజంగా అనుసరించే వారెవరూ అలా అనుకోరు. ఇంకా ఆయన చెప్పినట్లు ప్రవర్తించాలి అనే తపన ఉండి తాను చేయనివే ఎక్కువగా అనిపిస్తూ తానెంతో తక్కువ చేస్తున్నట్లు అనిపించి లోపల ఆవేదన కలుగుతుంది. అది సరైన మార్గాన మనం పోతున్నట్లు నిరూపణ. అలాగాక కొందరు పైకి మాత్రం అదేముందండి అంతా ఆయనే చేయించుకుంటున్నారని అన్నప్పటికీ లోపల మాత్రం తాము చేస్తున్నారనే గర్వం తొంగి చూస్తుంటుంది. అందుకని అనటం కాదు ముఖ్యం, అనుకోవటం ముఖ్యం. మనల్ని గురించి మనం ఏమనుకుంటామన్నది నిశితముగా ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన మలుచుకుంటూ పోవాలి. మన సత్సంగానికి ఎంతమంది వచ్చారు, ఎంతమందిని చేర్చగలిగామో అనేది ముఖ్యం కాదు. మనం ఎంతసేపు బాబా ధ్యానంలో గడుపుతున్నాము, బాబా ధ్యాసలో గడుపుతున్నాము అనేది ముఖ్యం. సత్సంగం అంటే మంచి సాంగత్యం అని అర్థం. మనం సత్సంగానికి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే అక్కడ సత్సంగానికి కావాల్సిన ఏర్పాట్లు సహాయపడవచ్చు. సత్సంగానికి వెళ్ళింది మొదలు వచ్చే వరకు బాబా స్మరణలో గడపాలి. ఎవరితో మాట్లాడినా బాబా లీలలు, అనుభవాల గురించే మాట్లాడుకోవాలి. కానీ ఇతర సంభాషణలు చేయకూడదు. వాడిట్లా వీడిట్లా అని మాట్లాడకూడదు. మనం అలా ఉన్నా ఇతరులు అలా ఉండరు కదా అని అంటే మన వరకు మనం సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. సత్సంగంలోని వారంతా